హాయ్ యువర్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగానే ఉన్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఏదో అలా ఉన్నామండి, పర్వాలేదు. కష్టాలు ఎప్పుడు ఒకలాగే ఉంటాయి చెప్పండి. అప్పుడప్పుడు ఇంకా కష్టాలు వస్తూ ఉంటాయి. మనం వాటిని అలా గట్ డౌన్ చేసుకుంటూ లైఫ్ అలాగా జీవితాన్ని అలా గడిపేసుకుంటూ ఉండాలి. ప్రజెంట్ అయితే ఏదో పర్వాలేదు, బాగానే ఉన్నామండి. ఈరోజు సండే మేమైతే ఈట్ ఫుడ్ సెంటర్కి అయితే వచ్చామండి. విజయవాడలో ఉన్న ఈట్ ఫుడ్ సెంటర్ ఉంది కదా, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. అక్కడికైతే వచ్చామండి సరదాగా అలాగా. ఒకసారి అయితే మీరైతే వచ్చి విజిట్ చేయండి. మీకు మనకు కావాల్సిన ఫుడ్ అంతా కూడా అక్కడ ఈట్ ఫుడ్ సెంటర్లో అయితే మనకైతే దొరుకుతాయి. చాలా టేస్టీగా ఉంటాయి. మనకు నచ్చినట్టు మన ఎదురుగుండానే చేసి ఇస్తారు. మేమైతే ఫల్దా అయితే తీసుకుందామని ఫల్దా అయితే చేపిస్తున్నానండి. ఆ అబ్బాయిని పాపం అడిగాను, నేను వీడియో తీసుకుంటున్నానా అంటే, తీసుకోండి, నన్ను అయితే కనిపించకుండా తీయండి వీడియో అన్నాడు. పాపం సిగ్గుపడుతున్నాడు. నేనైతే అలానే తీశాను. ఫైనల్గా అయితే ఒక పిక్ అయితే తీసాను, ఫోటో అయితే తీసి పెట్టేశాను. అదైతే నేను యాడ్ చేస్తాను లాస్ట్లో వీడియోలోని, చూడండి. ఫల్దా అయితే సూపర్ టేస్టీగా ఉందండి. నేనైతే ఇంటికి తెచ్చుకుని తిందాం అనేసి పార్సల్ చేసామన్నాను. నేను అక్కడైతే తినలేదు. ఒకసారి చూడండి ఈట్ ఫుడ్ సెంటర్, మీరు విజయవాడలో విజిట్ చేయండి. చాలా చాలా బాగుంది. మనకు కావాల్సిన ఫుడ్ ఐటమ్ మొత్తం కూడా అక్కడ మనకైతే దొరుకుతుంది. బొంగులో చికెన్ ఏంటి, కొండ బిర్యానీ, ఇంకో కావాల్సిన ప్రతిదీ కూడా మనకైతే దొరుకుతుందండి. ఒకసారి అయితే మీరు విజిట్ చేయండి. చాలా చాలా రష్గా ఉంటుందండి. ఈవినింగ్ 6 నుంచి స్టార్ట్ అవుతుంది, నైట్ 10 and 11 వరకు ఉంటుందట. ఒకసారి అయితే మీరైతే చూడండి. చూసారు కదా, ఈ లోపల చూసారా, పప్పీస్ని కూడా వాకింగ్ తీసుకొస్తున్నారు. సింటూస్ అనుకుంటుంది. ఫైనల్గా అయితే మాకైతే చేస్తాడండి. ఫల్దా రెడీ అయిపోయింది. సూపర్ టేస్టీగా ఉంది. అలాగే మా ఛానల్ చూసి నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా నేనైతే మనస్ఫూర్తిగా అయితే కృతజ్ఞతలు చెప్తున్నానండి. నిజంగా ఇప్పటివరకు నాకు 61, 62 వరకు సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారండి. వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నాను. ఇక మీదట కూడా నాకు ఇలాగే సపోర్ట్ చేస్తారని మీరు నేనైతే కోరుకుంటున్నానండి. ప్లీజ్ మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? ప్రజెంట్ అయితే నేనైతే ఇలా ఓన్లీ వీడియో వస్తే తీసానండి. నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్తానండి. వెళ్ళినప్పుడు నేను అన్ని వివరంగా కూడా దాన్ని అబ్బాయిని అడిగి నేను మరి వీడియో మళ్ళీ పెడతాను. ఒకసారి ఇంటర్వ్యూ చేస్తాను ఆ అబ్బాయిని. ఎందుకంటే ఫల్దాలో చాలా రకాలైతే వేస్తారండి. మనకు తెలిసిన కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే తెలుసు. మిగతావి ఏమేమి వేస్తారో అవన్నీ కూడా నేనైతే ఇంటర్వ్యూ చేసి ఒకసారి ఇంకో వీడియో చేసి పెడతాను మీకు. ఓకేనా? అంతవరకు బాయ్ బాయ్.